ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఈ మంచి కార్యక్రమం మీద మిత్రులు ఖైరతాబాద్ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు ప్రారంభించిన చర్చ, దానిలో జాఫర్ హుస్సేన్ గారు, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే గారు, హనుమంత్ షిండే గారు, జుక్కల్ ఎమ్మెల్యే గారు, మిత్రులు భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు కిషన్ రెడ్డి గారు, ఫైనల్గా మానకొండూరు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు పాల్గొన్నారు. అధ్యక్ష, వారందరికీ నా ధన్యవాదాలు. తమరు కూడా ఒక సూచన చేసినారు, నాకు స్లిప్ పంపించినారు. శాసనసభ్యులకు ఏ నియోజకవర్గంలో ఎన్ని మొక్కలు నాటించినరో, ఏమేమి జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడిగినారు. అధ్యక్ష, తమరు ఆదేశం పాటించి తప్పకుండా ఈ సభ ముగిసే లోపే ఎమ్మెల్యేలందరికీ కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఉండే నర్సరీలు, జరిగిన ప్లాంటేషను వివరాలు అన్నీ కూడా శాసనసభ్యులకు, ప్రతి ఒక్క శాసనసభ్యునికి అందజేస్తాం. అధ్యక్ష, తమరు ఆదేశాన్ని పాటిస్తాం. అధ్యక్ష, రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో దీన్ని మ్యాండేటరీ చేయాలని అన్నారు. చాలా ఉత్తమమైన సలహా ఇది. గతంలో మంచి ఫలితాలు ఇచ్చింది. నాదొక ప్రార్థన అధ్యక్ష, మనం ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఈ రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య సార్వభౌమ వేదిక ఈ శాసనసభ. మరి మనకు అందరికన్నా ఎక్కువ బాధ్యత మనకే ఉంటుంది. అధ్యక్ష, నా ప్రార్థన తమరు అంగీకారం అయితే ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపు తమ ఆధ్వర్యంలో, తమ ఛాంబర్లో ఒక అఖిలపక్ష సమావేశం పిలిచి దీని మీద చాలా సూచనలు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చాలా మంచి సూచనలు నేను రిక్వెస్ట్ చేసిన వారిని, ఒకటి వారు చెప్తున్నప్పుడు నేను వినకపోతే నాకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేసింది. కారణం ఏంటంటే మంచి కన్స్ట్రక్టివ్ పాజిటివ్ సొల్యూషన్స్ చాలా వచ్చినాయి. ఇది ఒక మాటలో చెప్పానంటే అధ్యక్ష, రేపటి తరానికి మనం ఎన్నో చర్చలు చేసి, ఎన్నో కథలు పడి, ఎన్నో అవస్థలు పడి, ముందు తరాల కోసం సాధించి పెట్టేటువంటి వెల్త్, ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఎంత ఇచ్చినా కూడా బతకగలిగిన పరిస్థితి ఉండి ఇస్తే ఆ ఆస్తిని వాళ్ళు అనుభవిస్తారు. అధ్యక్ష, భవిష్యత్ తరాలు మన పిల్లలు బతకలేని పరిస్థితులు సృష్టించి ఎంత వెల్త్ ఇచ్చినా అది నిరుపయోగమవుతుంది, ఎందుకు పనికిరాదు. మనకు ముందున్న మన పెద్దలు ఎన్నో ప్రయోగాలు చేశారు. అధ్యక్ష, ఎంతోమంది శాస్త్రజ్ఞులు పాపం వాళ్ళ ప్రాణం పోయింది. ఒక కెమికల్ టేస్ట్ చేశాను, చనిపోయింది. అధ్యక్ష, ప్రాణాలకు కూడా తెగించి అనేక పరిశోధనలు చేసి అందిస్తే ఆ ఆధునిక సమాజాన్ని మన తరం అనుభవిస్తున్నాం. మరి మనం కూడా కేవలం 1000 ఏళ్ళు బతకం. అధ్యక్ష, ఈ ఉన్న బతుకులో కొంత భవిష్యత్ జనరేషన్ కోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం ఏం ట్రాన్స్ఫర్ చేస్తాం, కల్చర్ కానీ, సంస్కృతి కానీ, ఆస్తి కానీ, మంచి కానీ ఏ విధంగా తీసుకుపోతాం అనేది ముఖ్యం. అధ్యక్ష, అందువల్ల నేను నా నోట్లో చెప్పిన అధ్యక్ష, అదొక లైన్లో చెప్పినాం. ఇన్ఫ్యాక్ట్ మనం ఒకసారి చూస్తే భూమి ఆవిర్భావం అయినప్పుడు 2 ఉన్నాయి అధ్యక్ష, నీళ్లు, చెట్లు, ఇంకోటి ఏమి లేదు. ఇవాళ ఈ పట్టణాలు లేవు, ఈ నగరాలు లేవు, కాంక్రీట్ బిల్డింగులు లేవు, ఇవి లేవు. ఆ ఉన్న కొద్ది మంది, పిడికడ మంది ఆ అడవిల్ని బతికిరు అధ్యక్ష, జంతువులతో పాటు సావాసం చేశారు. నీళ్లు, అడవి అంటే సముద్రము, అడవి తప్ప ఇంకోటి లేదు. అట్లాంటి పరిస్థితి మనిషి క్రమంగా తన జీవితం విస్తరించడం కోసం అవి నరుక్కుంటూ బతుకునే నరికేసుకున్న పరిస్థితి ఎలా తెచ్చుకుంది. అందుకే 163 దేశాల ప్రతినిధులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అందరూ కలిసి ఫ్రాన్స్లో చర్చ జరిపి ఈ ముంచుకొస్తున్నటువంటి ముప్పు, పర్యావరణ ముప్పు, వాతావరణ ముప్పు, కాలుష్యం యొక్క ముప్పును అధిగమించి భవిష్యత్తు తరాన్ని, భవిష్యత్తు ప్రపంచాన్ని బతికించాలంటే ఎట్లా అని చాలా సుదీర్ఘమైనటువంటి సమాలోచనలు చేసిన అధ్యక్ష. చెట్టు నరకడం ఒకవైపు అధ్యక్ష, రెండవ వైపు మన అవసరాలు, నవీన జీవన విధానంలో అవసరమైనటువంటి విద్యుత్ శక్తి విరివిగా వాడుతున్నాం అధ్యక్ష, ఒకప్పుడు లేదు. దాని ద్వారా వచ్చే రేడియేషన్, అనేక రకాల రేడియేషన్స్, ఇలా సెల్ ఫోన్ వాడుతున్నాం, దాని ద్వారా కొంత రేడియేషన్, ఇవన్నీ కలిసి ఈ చెట్లు పోవడం, పచ్చదనం పోవడం, ఈ రేడియేషన్ పెరగడం, దీనివల్ల ఓజోన్ పొర మొత్తం దెబ్బతినిపోవడం, తద్వారా లైఫే డేంజర్లో పడేటువంటి పరిస్థితి అధ్యక్ష, చాలా ప్రమాదకరమైనటువంటిది. బీజింగ్లో అధ్యక్ష, చైనాలో సైనిక కవాతు నిర్వహించారు అధ్యక్ష. ఒక టైంలో పొల్యూషన్ ఎక్కువైపోయింది, కష్టమైందంటే అడవులలో పోయి ఫ్రెష్ ఎయిర్ను ట్యాంకర్స్లో నింపి
కొన్ని వేల ట్యాంకర్ల ఫ్రెష్ గాలి తెచ్చి బీజింగ్ పట్టణంలో వదిలిన అధ్యక్ష. మనకు కూడా బాధ కలుగుతుంది. ఆ పొద్దున్న లేచి ఇందిరా పార్క్ దిక్కు పోతే లాఫింగ్ సెంటర్స్ అని ఒకటి ఉంటాయి. లాఫింగ్ మంచి ఎక్సర్సైజ్. ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా సెంటర్లు మోపోయినాయి అధ్యక్ష. ఆక్సిజన్ పీల్చుకుంటే ఇంత డబ్బు కడితే ఇంతసేపు ఆక్సిజన్ ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. అంటే ఎడిపోతున్నాం మనం ఫైనల్గా? ఏ దిశగా పోతున్నాం? అంటే జీవితాన్ని మనమే ధ్వంసం చేసుకొని చాలా పెద్ద అవస్థను కొంతేసుకుంటా ఉన్నాం. రేపు భవిష్యత్తు మన పిల్లలకి ఏదో మనం ఎంత ఆస్తి సంపాదించినా లాభం లేదు అధ్యక్ష, ఉపయోగం లేదు. బతకలేని పరిస్థితి సృష్టించి నీకు ఇంత ఆస్తి ఇచ్చినా నువ్వు గొప్పగా బతుకుండదు. ఆ సిచ్యువేషన్ లేదు. కాబట్టి అంటే రేపు మన పిల్లల ఎడల, మన భవిష్యత్తు తరాల ఎడల మన బాధ్యత వాళ్ళు బతకగలిగిన పరిస్థితిని ఏర్పాటు చేసి ఆ పరిస్థితిని వాళ్ళకి అప్పగించడమే మన యొక్క ప్రధాన బాధ్యత. కాబట్టి గౌరవ శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళకు నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ప్రజాప్రతినిధులకు ఎవరికైనా సరే నేల విడిచి సాము చేసేటువంటి అలవాటు ఎక్కువైపోయింది మనకు. సర్పంచులు ఉన్నారు. ఒక సర్పంచ్ గారు అనుకుంటే ఆయన ఊరిలో ఖచ్చితంగా చేయగలుగుతాడు అధ్యక్ష. ఆయన కనుక ఒక సర్పంచ్ కనుక ప్రెడ్జి తీసుకొని ఆ గ్రామ పంచాయతీ మెంబర్లు, ఆ ఎంపీటీసీ సభ్యుడు, ఆ సర్పంచ్ గారు కనుక అనుకుంటే ఒక ముఖ్యమంత్రిగా నేను చేయగలిగిన దానికంటే కూడా ఆయన ఎక్కువ చేయగలుగుతాడు అధ్యక్ష. నా ఊరు పచ్చబడాలి దట్సాప్ అనుకుంటే. గతంలో లేకపోవచ్చు అవకాశం, ఈరోజు ఉంది. ఈరోజు ప్రభుత్వమే మొక్కలు ఆ సర్పంచ్ గారు ఆడికి చేర్చమంటే ఆడికి చేర్చి ఆ ఊరిలో అప్పగించే పరిస్థితి. అధ్యక్ష రామచంద్రారెడ్డి గారు చెప్పినారు ఫలవృక్షాలు ఇవ్వాలని. ఇచ్చిండ్రు రామచంద్రారెడ్డి గారు 32 లక్షల ఫలవృక్షాలు కూడా ఇచ్చిండ్రు. ప్రారంభంలో కన్ఫ్యూజన్ ఉండే, జనం ఏం డిమాండ్ చేస్తారు ఏం సంగతి. ఇప్పుడు ఎన్యూమరేట్ చేశారు. అటవీ శాఖ సిబ్బందిని పెంచినాం, ఇతరత్రా కూడా కలెక్టర్స్ చెప్పి ఎన్యూమరేట్ చేసి ఏ గ్రామంలో ప్రజలు ఏం కోరుతున్నారు. ఈసారి అధ్యక్ష 8 కోట్ల చిల్లర టేకు మొక్కలు ఇచ్చినారు, డిస్ట్రిబ్యూట్ చేసినారు. ఇప్పుడు మన నర్సరీలలో ప్రజలు అడిగిన డిమాండ్ మేరకు, ప్రజలు కోరిన మేరకు 15 కోట్ల టేక్ మొక్కలు కూడా నర్సరీలలో పెంచుతున్నారు ఇప్పుడు రెడీగా. అంటే నెక్స్ట్ సీజన్లో 15 crore టేక్ ప్లాంట్స్ రైతులు కోరిన విధంగా ఇవ్వడానికి మనకు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష వారు సర్పంచులు అధ్యక్షులుగా జోగురామన్న గారు ఇంటర్వ్యూ తీసుకుని వారు ఎందుకంటే గ్రామ పంచాయతీ స్థాయి నుంచి వచ్చిన వారు జడ్పీటీసీగా పనిచేసినారు, అనుభవం ఉన్న వ్యక్తి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. కాబట్టి హరిత కమిటీలు, గౌరవ సర్పంచులు అధ్యక్షులుగా హరిత కమిటీలు కూడా వేసినారు అధ్యక్ష. అదేవిధంగా మొక్కను పెంచే వాళ్ళకు పర్ మంత్ ఒక స్కూల్ విద్యార్థి వేస్తుంటే పర్ మంత్ 5 రూపీస్ పర్ ప్లాంట్ ప్రోత్సాహం కింద ఇస్తున్నారు అధ్యక్ష. ఇది ప్రారంభం. నేను తమని రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చాలా చక్కటి సూచన చెప్పినారు. అందరూ కూడా కన్సర్న్ ఉంది కాబట్టి ఒక అఖిలపక్ష నాయకుల యొక్క సమావేశం తమరు పెట్టి దీని మీదనే, ఈ సబ్జెక్టు మీదనే సూచనలు అడిగితే రాతపూర్వకంగా ఏమంటే అవి ఇంటర్ను అధికారులకు ఇచ్చేస్తే మనకు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశం నాకు కూడా ఉంది. కాబట్టి దయచేసి ఒక సమావేశం తమరు ఈ సభ ముగిసే లోపే పెడితే ఉపయుక్తంగా ఉంటుంది, ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. అన్ని పార్టీల వ్యూ కూడా వస్తుంది. దాన్ని తీసుకుని మన అధికారులకు మనం ఇస్తే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. గౌరవ శాసనసభ్యులకు నా మనవి, దయచేసి మీరు అనేక పర్యటనలు చేస్తారు మీ నియోజకవర్గంలో, ఖచ్చితంగా దయచేసి మీ షెడ్యూల్లో నర్సరీలు కూడా సందర్శించేటువంటి షెడ్యూల్ పెట్టుకోండి దయచేసి. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ దిస్ హౌస్. నర్సరీలు దయచేసి సందర్శించండి. అటవీ అధికారులు ఎవరైతున్నారో కష్టపడి వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మనకు తక్కువ సంఖ్య లేదు అధ్యక్ష, దాదాపు 70-80 మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ మనకు ఉన్నారు. ఆల్మోస్ట్ మన క్యాడర్ స్ట్రెంత్ 70 పైననే ఐఎఫ్ఎస్, 65 మంది ఆల్ ఇండియా అధికారులు అధ్యక్ష. ఐఎఫ్ఎస్ అధికారులు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పాస్ అయిన వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు. మంచి పీసీసీఎఫ్ గారు కూడా ఇప్పుడు హైలీ కమిట్మెంట్ ఉన్నటువంటి మంచి పీసీసీఎఫ్ కూడా ఉన్నారు. మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాతో ఒక సీనియర్ సెక్రటరీ గారు మీనా గారు కూడా కార్యక్రమానికి సెక్రటరీగా ఉన్నారు. ఈరోజు మంచి అనుభవం ఉన్న వ్యక్తి మంత్రిగా ఉన్నారు. మనమందరం ఒక మంత్రి గారితో, ఒక పీసీసీఎఫ్ గారితో, ఒక సెక్రటరీ గారితో కాదు అధ్యక్ష, ఒక అటవీ డిపార్ట్మెంట్తో కాదు. ఇది ఎందుకంటే కిషన్ రెడ్డి గారు రైట్లీ సెట్, అప్పటికప్పుడు ఏదో వచ్చి ముఖ్యమంత్రి వస్తానంటే మొక్క పెట్టి పోడో దిగుడు పోవుడు, ఎమ్మెల్యే గారు వస్తున్నాడు పోడో దిగుడు, ఇప్పటిదాకా అక్కడ జరిగింది. మంత్రి గారు వస్తున్నాడు మొక్క పెట్టుడు అక్కడ జరిగింది. కానీ ఇప్పుడు అది అట్ట చేస్తే అయ్యేది కాదు. ఆ ఫోటో కోసం పెట్టే మొక్కలు కావు అధ్యక్ష, అది పనికిరావు. ఒక సామాజిక ఉద్యమం లాగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమాజం ఏం కోల్పోయినామో అది చేసేటువంటి అక్కర ఉంటుంది. శాసనసభ్యులు ప్రమోట్ చేస్తే డెఫినెట్గా లాభం జరుగుతుంది అధ్యక్ష. దానికి మంచి ఉదాహరణ మన పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అధ్యక్ష. వారికి బెస్ట్ కాన్స్టిట్యున్సీ అవార్డు వచ్చింది. నేను ఎమ్మెల్యే గారిని మనందరి తరఫున, శాసనసభ తరఫున వారికి, బహుశా వారు ఉన్నారనుకుంటున్న సభలో, వారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.
మనోహర్ రెడ్డి గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే వారి సొంత డబ్బులు పెట్టి ఆ నియోజకవర్గంలో రైతులు కోరినటువంటి పండ్ల మొక్కలు, అవి మామిడి మొక్కలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏవేవైతే వాళ్ళ ప్రాంత రైతులు కోరుకున్నారో మొత్తం మన రాష్ట్రమే కాకుండా కడెం ఆంధ్ర ప్రాంతంలో ఉండే నర్సరీల నుంచి కూడా అనేక ఫ్రూట్ బీరింగ్ ట్రీస్ వారి సొంత ఖర్చుతో తెప్పించారు అధ్యక్ష. నేను వెళ్ళిన నాతో కూడా కొంత డిస్ట్రిబ్యూట్ కూడా చేయించారు. కాబట్టి ఇలా పెద్దపల్లి ప్రోత్సాహకాలు కిషన్ రెడ్డి గారు రైట్గా చెప్పినారు అధ్యక్ష. కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందులో రాష్ట్ర జిల్లా స్థాయిలో అవార్డులు కూడా ఇచ్చినారు అధ్యక్ష. 38 మందికి ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత స్థాయి అవార్డు ₹1,00,000 ఇస్తా ఉన్నారు అధ్యక్ష. అంటే బెస్ట్ పర్సన్ ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళకు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, లేదా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ సంస్థ కనుక మంచిగా చేస్తే ₹2,00,000 వాళ్ళకి అవార్డు ఇస్తా ఉన్నారు అధ్యక్ష. రామచంద్రారెడ్డి గారు బాగా ఆసక్తి చూస్తున్నారు. నాదికు ఖైరతాబాద్ నియోజకవర్గంలో కనీసం 4-5 సంస్థలకు వచ్చే సంవత్సరం అవార్డు రావాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. వారు కోరింది ఎందుకంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు, తప్పకుండా ₹2,00,000 ఇస్తున్నారు అధ్యక్ష. స్థానిక సంస్థలు అంటే బెస్ట్ గ్రామ పంచాయతీ, బెస్ట్ మండలం, బెస్ట్ జిల్లా పరిషత్ కనుక చేసినట్టయితే వాళ్ళకు కూడా ₹2,00,000 ఇస్తా ఉన్నారు అధ్యక్ష. బెస్ట్ నియోజకవర్గం పెద్దపల్లి సెలెక్ట్ అయింది అధ్యక్ష. వాళ్ళకు ₹10 కోట్ల ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తూ ఉంది. ఈరోజు మనోహర్ రెడ్డి గారికి వారు చేసిన కృషి వల్ల ఆ నియోజకవర్గానికి 10 కోట్ల అవార్డు వచ్చింది. కాబట్టి పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, మనోహర్ రెడ్డి గారికి, వారి ద్వారా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు కూడా నేను మనందరి పక్షాన, శాసనసభ పక్షాన అభినందనలు. బిగ్ హ్యాండ్ ప్లీజ్. ఫైనాన్స్ మినిస్టర్ గారు మీరు కొడతలేరు, వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.